తిరుమలలోని పవిత్ర తీర్థాల్లో ఒకటైన రామకృష్ణ తీర్థం దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ఎన్నో మంచి ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి తిరుమల దేవస్థానం తిరుమల ప్రధాన ఆలయం నుంచి పాప వినాశనం దాకా అదనపు బస్సులు నడుపుతోంది. ఈ ప్రత్యేక బస్సు సర్వీసుల వల్ల భక్తులకు ప్రయాణం తేలికగా మారుతోంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ రోజున బస్సు ఛార్జీలు కూడా సాధారణ ఛార్జీలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. రామకృష్ణ తీర్థానికి ట్రెక్కింగ్ మొదలయ్యే ప్రదేశమైన పాప వినాశనం డ్యాం వద్ద భక్తులకు ఎనలేని ఆతిథ్యం చూపుతోంది తిరుమల దేవస్థానం. అక్కడ మజ్జిగ, టీ, కాఫీ, తాగునీరు వంటి పానీయాలతో పాటు దధ్యన్నం, పులిహోర, కిచిడి వంటి తిండి పదార్థాలు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ఆహారాన్ని అక్కడే తినవచ్చు, లేదా ట్రెక్కింగ్ మార్గంలో తీసుకెళ్లి మధ్యలో విశ్రాంతి సమయంలో తినేందుకు కూడా వీలుగా ఉంటుంది. ట్రెక్కింగ్ మార్గంలో కొన్ని ముఖ్యమైన చోట్ల తాగునీరు సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఇది నిజంగా ఒక మంచి కార్యం. కొండల్లోకి నడిచే భక్తులకు ఇది చాలా ఉపయుక్తంగా మారుతోంది. ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు భౌతికంగా హాయిగా, ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉండేలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. మన భక్తి మార్గాన్ని సులభతరం చేయడంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేసే ప్రతి అడుగు భక్తుల మనసును తాకుతోంది. రామకృష్ణ తీర్థానికి వెళ్లేవారు ఈ సౌకర్యాలను తప్పకుండా వినియోగించుకోండి. పర్యావరణాన్ని కాపాడుతూ, స్వచ్ఛతను పాటిస్తూ ఈ దివ్య యాత్రను మనమందరం స్మరణీయంగా మార్చుకుందాం. పెట్టి